హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వారాహి కిచెన్స్. వారాహి కిచెన్స్లో ఈరోజు స్పెషల్ టేస్టీ మునక్కాయ నిల్వ పచ్చడి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ముందుగా ఈ మునక్కాయ పచ్చడికి కావలసిన పదార్థాలు తెలుసుకుందాం. ముదురు మునక్కాయలు 5, 3 మ్యాంగో కారం 1 కప్పు, సాల్ట్ అరకప్పు, తెల్ల చింతపండు 100 గ్రాములు ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. పల్లి నూనె 2 కప్పులు, ఆవాలు 1.5 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, చిన్నుల్లిపాయలు 10 పొట్టు తీసినవి. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులు వేసి జస్ట్ దోరగా వేయించుకోండి. తర్వాత ఇందులోనే 1.5 టీ స్పూన్ ఆవాలు వేసి హీట్ చేసుకోండి. ఆవాలు మెంతులు జస్ట్ హీట్ అయితే సరిపోతుందండి, ఎక్కువ వేగనవసరం లేదు. హీట్ చల్లారిన తర్వాత మిక్సర్లో వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్పుల వరకు పల్లి నూనె వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మునక్కాయ ముక్కలు వేసుకొని ముక్కలు బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ బ్రౌనిష్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో మనం ముందుగా నానబెట్టిన చింతపండు మొత్తం గుజ్జుగా చేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా చింతపండు మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత బౌల్ని స్టవ్ మీద మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి చింతపండు గుజ్జు చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా గుజ్జు చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా మునక్కాయ ముక్కలు తీసుకున్న మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని గుజ్జు మొత్తం మునక్కాయ ముక్కలకు పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అరకప్పు సాల్ట్ అలాగే 1 కప్పు కారం వేసి కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు మెంతులు వేయించుకొని మిక్సర్ చేసుకున్న పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా వేసి మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. స్టవ్ వెలిగించి తాలింపు కోసం ముందుగా మునక్కాయ ముక్కలు ఫ్రై చేసుకున్న ఆయిల్ని హీట్ చేసుకొని ఇందులో తాలింపు గింజలు వేసుకొని అలాగే చిన్న సైజ్ ఎండుమిర్చి ఒక 10 వేసుకోవాలి. దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1 టీ స్పూన్ ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా తాలింపు అంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న మునక్కాయ ముక్కలు బౌల్లో వేసుకొని తాలింపు మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి.
సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఎయిర్ టైట్ లిడ్ కంటైనర్తో కానీ లేదా గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 months వరకు నిల్వ ఉండే టేస్టీ మునక్కాయ పచ్చడి రెడీ. ఈ మునక్కాయ పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వారాహి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.